నిజంగా సినిమా చాలా గొప్ప సినిమా, అంత అద్భుతమైన సినిమాలో మొగలయ్య గారు మీరు చేశారు, అందులో నటించారు, పాడారు. ఎలా అనిపించిందమ్మా మీకు అవకాశం వచ్చినప్పుడు? అవకాశం వచ్చినప్పుడు సంతోషమైంది సార్. సంతోషం వచ్చింది, కానీ ఆయనకు తగరాని బాధ వచ్చుట్లా. నేను ఏడవన్నా, నవ్వన్నా, సంతోషపడన్నా, ఏడవన్నా ఎప్పటికీ ఏడ్చుకుంటూనే ఉన్నా సార్. సినిమాలో పోయేటప్పుడు సంతోషపడ్డా, సినిమాలో పోయినప్పుడు అవకాశం వచ్చింది. వేరు సార్కు నా తల వచ్చి ధన్యవాదాలు చెప్తాను. ఆ తండ్రి నా ప్రపంచానికి, ఆ తండ్రి ఇచ్చిన ఎలుగు, ఆ తండ్రి ఇచ్చిన వేణుగారు వెళ్దండి. వేణుగారు డైరెక్టర్ మమ్మల్ని వెనుకలాడుకుంటా ఎక్కడో ఉన్న వాళ్ళని తీసుకొని మమ్మల్ని గమనించి అది ఆ సినిమా చూసి మాకు అవకాశం ఇచ్చి మేము ఈ స్థితిలో ఇక్కడ అంతకుముందు మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు. మీరు ఎవరికి తెలియదు కదా సార్. ఆ సినిమా రిలీజ్ అయ్యేదాకా కూడా మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు. మేము ఏది ఆ ఉన్న బుత్తంత ఇంటికి, అది కూలిపోయిన ఇంటికి దాని మీద మేము అప్పులు తీసుకొచ్చుకొని మా బాబుని చూసుకునేది, మా డాడీని చూసుకునేది. కానీ సినిమా రిలీజ్ అయినాక అందరూ స్పందించారు. అభివృద్ధి పరంగా అన్ని రకాల చూస్తాము, అందరూ చూస్తున్నారు. మేము ఈ స్థాయి అంటే మాది 10 మందిలో పేరు తెలిసింది అంటే ఈరోజు ప్రపంచ స్థాయిలో మీకు గుర్తింపు వచ్చింది. మీకు మీ కళకు కూడా గుర్తింపు వచ్చిందా? మీ కళకు కూడా గుర్తింపు వచ్చింది. బుడిగ సంఘాలకు అయితే ఇన్ని రోజులు ఎక్కడి పోయినా శార్తగాలు అనేది ఆ శార్తకాలం కాదు, నా కులపు బేడ బుడిగ సంఘాలు. ఆ బేడ బుడిగల సంఘాల కులపు బయటకు వచ్చింది. ఏ బస్సు ఎక్కిన మా జాతి ముందుకు వచ్చేసి ఇప్పుడు మేము బయట మేము జంగాలంటే ఏంటి అది అని చెప్పి అడిగేది. అంటే జంగాలం అంటే ఇట్లా మేము బిజినెస్ చేస్తాం, ఇట్లా కథ చెప్తాం, ఇట్లా చేస్తాం అది అంటే ఆహా ఇట్లాంటి కులం ఉంటుందా అనేది. ఇప్పుడు ఆ సినిమా రిలీజ్ అయినాక ఆటోమేటిక్గా బుడిగ సంఘాలు అంటే ఆ వీళ్ళు అనే ప్రత్యేకంగా ఒక గుర్తింపు వచ్చింది, మంచి గుర్తింపు వచ్చింది. ఓకే, వేణుగారు ఆయన కూడా వేణుగారు కూడా చిన్నప్పటి నుంచి కష్టాలు పడి వచ్చినాడు కాబట్టి కష్ట విలువ తెలిసిన వ్యక్తి కాబట్టి నిజంగానే దాదాపు ఒక 70 మంది చిల్లర ఇట్లా సేమ్ చెప్పేటప్పుడు 70 మంది చిల్లర చాలా తిరిగినట్టు సార్. చాలా మంది దగ్గరికి అది సురేందర్ రెడ్డి ఆ సారు ఎక్కడ పడితే అక్కడికి వీళ్ళు కథలు చెప్పేటప్పుడు అందరి దగ్గర తీసుకెళ్ళిపోయి మొత్తం తిప్పుకుని వస్తే ఎవరికి కొద్దిగా నచ్చిందో నచ్చలేదు కానీ మొత్తం మీద మా వాళ్ళని సెలెక్ట్ చేసి వీళ్ళని సెలెక్ట్ చేసారు. ఇది వచ్చినందుకు ఏదో సంతోషం సార్. మా డాడీ పరంగానే కొద్దిగా బాధ ఏం కాదు బాధపడకండి బ్రదర్. మీ పేరేంటి అన్నారు? సుదర్శన్ గారు. ఏం బాధపడకండి, దేవుడు ఉన్నాడు మనకి. ప్రజల యొక్క అభిమానం, ప్రజలంతా కూడా ఇప్పుడు మీ బలగం, ఇబ్బంది ఏం పడద్దు. మీకు ఏ సహాయ సహకారాలు కావాలన్నా ప్రజలందరూ కూడా సహాయం చేస్తారు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నేను కూడా చేతులెత్తి మొక్కుతున్నాను. దయచేసి మొగలయ్య గారు అంటే ఇలాంటి కళాకారుల్ని కాపాడుకోవాలి మనం, మొగలయ్య గారు లాంటి ఫ్యామిలీని. ఎందుకంటే ఇలాంటి కళలు అంతరించిపోతున్న టైంలో బలగం అనే సినిమా ద్వారా ఎల్దండి వేణుగారు వీళ్ళకి ఒక మంచి ఆఫర్ ఇచ్చి ఒక మంచి వీళ్ళ కులానికి కానీ వీళ్ళ వ్యక్తిత్వానికి కానీ మంచి గుర్తింపు తెచ్చినటువంటి వ్యక్తి అయినా. సో ఈరోజు మొగలయ్య గారు ఆ సినిమా చేసినప్పుడు మంచి ఆరోగ్యంగా ఉన్నారు. సో ఇప్పుడు అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి పరిస్థితి, కిడ్నీ సమస్యలు, అలాగే ఊపిరితిత్తుల సమస్యలు. కిడ్నీ సమస్య రాగానే కళ్ళ సమస్య వచ్చి పూర్తిగా కళ్ళు కనపడలేనటువంటి పరిస్థితి కనపడుతుంది. సో డయాలసిస్ చేయాలి. సో ఇటువంటి వ్యక్తుల్ని మనం కాపాడుకోవాలి. ఎందుకంటే వేణుగారు తీసినటువంటి బలగం సినిమాలో పాడిన పాట లాస్ట్ క్లైమాక్సే ఆ సినిమాకి మొత్తం కూడా ఒక గొప్ప ఆయుపట్టు లాంటిది. అటువంటి పాటలో వీళ్ళు పాడిన పాటకి వరల్డ్ అంటే ప్రపంచ స్థాయి గుర్తింపు వచ్చింది. సో మనసున్న మహారాజులు అందరూ కూడా దయచేసి ఆదుకోండి, ఈ ఫ్యామిలీని కాపాడండి అని చెప్పేసి నేను కూడా మా ఛానల్ తరపున మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. మొగలయ్య గారు మీరు ధైర్యంగా ఉండండి, భయపడకండి, ఇబ్బంది పడకండి. మీకు తప్పకుండా మేము అంతా అండగా ఉన్నాం, ఏ ఇబ్బంది పడద్దు. ఓకేనమ్మా? మీరు కూడా చెప్పండి మొగలయ్య గారు. మాకు ఇయ్యక ముందుకు నిన్ను డబ్బులు ఇస్తానని అట్లాంటి ఆ వ్యక్తిని, ఆ ఎదువని ఘోరమైన హింస చేసేటట్టు చేయాలి సార్ మీరందరూ కూడా. మాకు లేక మేము ఘోరమైన బాధలుంటే సరే రూపాయో పరకో
పావుల పరక వేసే సార్లని వేయకుండా చేసి మా నోటికాడ బుక్క పక్క దొరికించిన ఆ ఎదవని మంచిగా మీరు ఆయన శిక్ష చేసుకొని వాడిని మంచి శిక్షలు పెట్టాలి సార్. తప్పకుండా మొగలయ్య గారు మీరేం ఇబ్బంది పడద్దు, మీరు బాధపడద్దు మొగలయ్య గారు. సార్ మీలాంటి కళాకారులు కళ్ళంట నీళ్ళు రాకూడదు. ఓకే సార్. ఏం బాధపడద్దు. గోపాలకృష్ణమూర్తి సార్ మాకు 2,50,000 పెట్టి ఈ ఫిస్టింగ్ వేయించింది సార్. చేయించారా? ఇచ్చుదాం ఫెయిల్ అవుతుంది, నడతలేదు బాంచండి. మేము బీదోళ్ళు, మమ్మల్ని ఘోరమైన హింస పెట్టినట్టుగా డబ్బులు ఏముందుకు వేసిందని చెప్తున్నారు సార్. అందరూ ఫోన్ చేసి అంటారు మీకు మీకేంది ఇన్ని డబ్బులు వచ్చినాక మీకేంది అనే టైప్గా మాట్లాడతాం. దయచేసి ఒకటి జరిగింది చూసింది వేయండి, విన్నది వేయండి, కానీ లేనిది ఒకటి కాయించి లేనిది ఒకటి ఫేక్ న్యూస్ అయితే చేయండి. మీ అందరికీ చేతులు ఎత్తి దండం పెడతా. లేని అన్న పెట్టకుండా బాగా మీ కాలు మొక్తా, మీ దండం పెడతా. మాకు అందరూ ఫోన్ చేసి అడుగుతారు గిన్నె వచ్చినాయంట, కన్ను వచ్చినాయంట. బాధపడకండి. సో మొత్తానికైతే ఇలాంటి సిచ్యువేషన్లో కూడా యూట్యూబ్ ఛానల్స్ ఇట్లాంటి వాటికి పాల్పడడం అనేది కాస్త బాధాకరమైన విషయమే. అంతకుముందు కోట శ్రీనివాసరావు గారు చనిపోయారని, సునీల్ చనిపోయారని, ఇలాంటి రకరకాల ఎందుకు వ్యూస్ కోసం ఇలాంటి పనులు చేయకండి. దయచేసి ఇలాంటి వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. దయచేసి కొంచెం ఆలోచించండి. దీన్ని గనక ఇదే పునరావృతం అయితే కఠిన చర్యలు మేమే తీసుకోబడతాయని కూడా చెప్పి వీళ్ళ తరపున అందరి తరపున కూడా వార్నింగ్ ఇస్తున్నాం. ఎందుకంటే ఇది కరెక్ట్ కాదు. మీరు అందరూ సంస్థలు పెట్టుకోండి, మీరు ఎదగండి, కానీ ఇలాంటి ఫేక్ న్యూస్లు రాసి మాత్రం ఇట్లాంటి బీద వాళ్ళని ఇలాంటి వాళ్ళని ఇబ్బంది పెడితే అది మీకే మంచిది కాదు, నా ఉద్దేశం అది. సో అమ్మ మీరు ఇబ్బంది పడకండి. నేను ఇప్పుడు ఎలా అయితే మనం ప్లాన్ చేశామో దాన్ని బట్టి మనకి ఎంతో కొంత సహాయం వచ్చేలా మనం ప్లాన్ చేద్దాం. ఇప్పుడు డాక్టర్ గారు ఇవి ఎన్ని రోజుల వరకు తగ్గుద్దని ఏమైనా చెప్పారా? చెప్తలేరు సార్, ఇంకా టైం పడుతుంది అంటున్నారు. ఇంకా ఉండవలసి వస్తుందమ్మా. ఈ నుంచి కళ్ళ డాక్టర్కి అక్కడి ఆ సార్ దగ్గర చూడ పంపిస్తారట. కళ్ళు చేయించినాకనే ఓకే కళ్ళు ఓకే కళ్ళు కూడా కనిపించే అవకాశం ఉంది. ఓకే చేపించారు. అవును రూము కొంచెం పర్లేదు, బాగుంది. అవును ఎవరు హరీష్ రావు గారా? హరీష్ సార్, హరీష్ రావు గారు. ముగ్గురు. వినోద్ గారు కూడా వీళ్ళందరూ దగ్గర ఉండి మాటి ఫోన్ చేసుకుంటూ మంచి ట్రీట్మెంట్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ సార్ కూడా 5 లక్షలు వాళ్ళకి ఇచ్చిండని, రోజా గారు 3 లక్షలు ఇచ్చారని, రోజా గారు 3 లక్షలు ఇచ్చిందని, దిల్ రాజు సారు 5 లక్షలు ఇచ్చిందని, మాకెవరన్నా 500,000 రూపాయలు మాకు ఇవ్వకుండా, మాకు అసలు రూపాయి ఇవ్వకుండా మమ్మల్ని ఘోరమైన బాధ అవన్నీ వాళ్ళు చేసి ప్రచారం చేస్తున్నారు. అందరూ మాకు ₹1 రాకుండా చేస్తారు. అమ్మా నువ్వేం అధైర్యపడకు. అసలు ఇలాంటి చెత్త ఛానల్స్ చాలా ఉన్నాయి. ఇలా మాట్లాడే వాళ్ళందరూ కూడా వీళ్ళు ఏంటంటే ఒక రకమైనటువంటి ఒక సైకోల్లో ప్రవర్తిస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళ మానవత్వం వాళ్ళకు ఉండదు ఇంకా. సో ఇలాంటి వాళ్ళందరికీ మనం ఏం చేయాలో చేద్దాం, టెన్షన్ పడకండి. సో దయచేసి ఇలాంటివి కూడా మీరు పట్టించుకోకండి. కానీ దీనివల్ల మీకు డ్యామేజ్ జరుగుతుంది, మీరు చేసే వాళ్ళ సహాయం కూడా ఇబ్బంది పడుతున్నారు. కానీ